హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎం హేమలత గారు రచించిన హాయ్ మమ్మీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అందరూ వచ్చినట్లేనా? చకచకా పేక మొక్కలు కలుపుతూ అసహనంగా అంది కుముదిని. ఆవిడ కళావతి ఇంటికి వచ్చి అప్పుడే అర్ధగంట దాటిపోయింది. ఇంకా చతుర్ముఖ పారాయణం మొదలు పెట్టలేదు. కుముదిని మరి వచ్చేదే అందుకు. ఉండవమ్మా తల్లి, మరీ అంత తొందరైతే ఎలా? కౌసల్య రావాలి, కళావతి తెమలాలి. పాపం కళావతిని ఒక మారు చూడు, వంటింట్లో ఎలా సతమతమవుతోందో. విమల సరే సరే న్యూస్ పేపర్ని పట్టుకు కూర్చుంది. ఇంట్లో పేపర్ని ఆవిడ భర్త గాని పిల్లలు కాని అందనివ్వరట కదా. పైపెచ్చు చదవడం పూర్తి కాలేదంటూ ఆవిడ భర్త ఆఫీస్కి పట్టుకెళ్తారట పేపర్ని. కాత్యాయిని కుముదిని హడావిడికి అడ్డుకట్ట వేసింది. ఇంతకీ కౌసల్య గారు ఏం చేస్తారంటనా? టేబుల్ మీద వేళ్లతో టకటకలాడిస్తూ అంది కుముదిని. ఇందాక ఆవిడే ఫోన్ చేశారు, వాళ్ళ మనవరాల్ని స్కూల్కి పంపిస్తారట అంది కాత్యాయిని. అదొక సాకు మాత్రమేలే. కౌసల్యకి పేకాడడం అస్సలు ఇష్టముండదు. నేను గమనిస్తూనే ఉన్నాను. మనం ఇలా ప్రోగ్రాం ఫిక్స్ చేసినప్పుడల్లా ఏదో కారణం చెప్పి తప్పించుకో చూస్తారు. ఫోన్లిద్దరు ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నలుగురు ఒక చోట చేరి టైం స్పెండ్ చేయడం ప్రధానం గాని అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా. కళావతి కూడా టేబుల్ దగ్గర చేరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం నలుగురం ఉన్నాం, ఆట మొదలు పెడితే సరి అంటూ కుముదిని పేక ముక్కలు నలుగురికి పంచింది. ఆట మొదలైంది. మధ్యలో మాటల జోరు కూడా కలిసింది. ఎక్కడెక్కడి కబుర్లు, ఎప్పటెప్పటి కబుర్లు వాస్తవ అవాస్తవిక రంగులద్దుకొని పోటీ పడుతూ ముందుకొస్తున్నాయి. సీక్వెన్స్ రాలేదు సరికదా, జోకర్ కూడా లేదు, డ్రాప్ అంటూ మొదట్లోనే డ్రాప్ చేసింది కుముదిని. చేసేది లేక పక్కవారి చేతుల్లోకి మొక్కల్ని ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. కుముదిని, వాట్స్ దిస్? నువ్వులా అందరి మొక్కల్లోకి చూస్తే నేను ఊరుకోను. కావాలంటే విమలకి హెల్ప్ చెయ్యి అంది కాత్యాయిని తన మొక్కల్ని దాచేస్తూ. మరో 2 రౌండ్లకి మిడిల్ డ్రాప్ చేసిన కాత్యాయిని కుముదినితో కబుర్లో పడింది. ఇద్దరికీ దాదాపుగా ఒకే వయసు, 50కి 60కి మధ్యలో ఉంటారు వాళ్ళు. జుట్టుకు రంగులేసుకొని రూపలావణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం, మరింత డబ్బు వెచ్చించి వృద్ధాప్యం ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఇద్దరికీ మనవలున్నారు. కాస్తో కూస్తో కీళ్ళ నొప్పులు ఉన్నాయి. అలంకారప్రాయంగా చెప్పుకోవటానికి బ్లడ్ ప్రెషర్లు, డయాబెటిస్లు ఉన్నాయి. వాళ్ళిద్దరే అన్నమాట ఏమిటి, అక్కడ సమావేశమైన స్త్రీలందరూ ఆ కోవకు చెందినవారే. కుముదిని, కాత్యాయిని క్లాస్మేట్స్. ఇద్దరి భర్తలు పనిచేసింది ఒకే డిపార్ట్మెంట్ కావడం, ఒకే ఊర్లో సెటిల్ అవడంతో వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. విమల, కళావతి ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. కూతురు పెళ్లిలో కుముదినితో కొంత బాంధవ్యం కలుపుకోవడం, ఆవిడతోటి పరిచయం పెరిగింది కళావతికి. ఇక కౌసల్య విమలకి దూరపు చుట్టం. ఢిల్లీ, కాన్పూర్, కలకత్తా అంటూ నార్త్ ఇండియా అంతా ఉద్యోగరీత్యా తిరిగిన కౌసల్య భర్త ఫైనల్ గా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. విమలతోటి సాన్నిహిత్యం పెరిగిన కౌసల్య వీరితో కలిసింది. అంతమంది మహిళలు ఒక చోట కలిసిన భిన్న భిన్న ప్రవృత్తులు వాళ్ళవి. భిన్నత్వంలో ఏకత్వంలా వాళ్ల మైత్రి నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. పేకాటల మాటున పిల్లల పెంపకం, చదువులు, ఆ తర్వాత వాళ్ల పెళ్లిళ్ళయి భర్తల రిటైర్మెంట్లతో తమకంటూ కొంత సమయం కేటాయించుకొని వారానికో పక్షానికో ఓ మారు ఒక్కొక్కరింట్లో కలిసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఆడవాళ్లు కలిసే ఇటువంటి కిట్టి పార్టీల్లో సహజంగా పేకాట ప్రథమ స్థానం ఆక్రమించుకుంటుంది. విమలతో కాలక్షేపం కోసం అంటూ కౌసల్యకి ఇలా స్త్రీలందరూ ఊసుపోని కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసిలా పేకాడ్డం నచ్చేది కాదు. కానీ విమలని నొప్పించలేక కొద్ది వారాలు వచ్చిన తర్వాత నెమ్మదిగా వాళ్ళకి తన అభిప్రాయం చెప్పింది. ప్రతి వారం పేకాడ్డం కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుందాం. ఒకరోజు సరదాగా అందరం ఏ మూవీకో వెళ్దాం. ఒక వారం పిక్నిక్ లాగా ఏ మ్యూజియంకో, పార్కుకో వెళ్దాం. సిటీలో ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధుల వసతి గృహాలు ఉన్నాయి. ఒకరం అక్కడికి వెళ్లి వాళ్లతో గడుపుదాం. కౌసల్య అభిప్రాయం విని అందరూ తలలైతే ఊపారు, కానీ సీరియస్ గా అమలు చేసేందుకు మాత్రం ముందుకు రాలేదు. మరో అర్ధగంటకి వచ్చి చేరింది కౌసల్య. ఏమిటండి కౌసల్య గారు, ఈ ఒక్కరోజు కూడా మీది కాదా? పనులంటూ ఎవరికి ఉండవు, మాకు మాత్రం పనులు లేవంటారా? ఎలాగో తెముల్చుకొనో తప్పించుకొనో రావాలి కాని కౌసల్యని దాదాపు నిలదీస్తున్నంత గట్టిగా అడిగింది కుముదిని. ఎలా రానండి,
నా కూతురు కిన్నెర మెడికల్ కాన్ఫరెన్స్కి పాండిచేరి వెళ్ళింది. ఈ టైంలోనే నా మనవరాలు శ్వేతకి ఎగ్జామ్స్. లెసన్స్ అని నాకు అప్పచెప్పే తప్ప దానికి తృప్తి ఉండదు. ఆట మధ్యలో ఉన్నప్పుడు చెయ్యి కలపడం ఎందుకని అక్కడే ఉన్న మ్యాగజైన్ అందుకుంది కౌసల్య. మన పిల్లల చదువు బాధ్యత సరే, మనకు తప్పలేదు. ఇక వాళ్ల పిల్లల బాధ్యత కూడా నెత్తిన వేసుకోవడం ఎందుకండి? ఓహ్, ఎప్పుడండి మనం బయటపడేది ఈ జంజాటం నుండి? రెట్టించింది కుముదిని. ఆవిడ తలని అటు ఇటు తిప్పి మాట్లాడుతుంటే ఆవిడ భుజం మీద నాట్యం చేస్తున్న షార్ట్ హెయిర్ కూడా గమ్మత్తుగా కదులుతుంది. కుముదిని మాటలకి సమాధానం లేదన్నట్టుగా మౌనంగా ఊరుకుంది కౌసల్య. మీకు తమాషా ఇన్సిడెంట్ చెప్పనా? అంది కళావతి పేక ముక్కలు టేబుల్ మీద పడేసి. మొన్నటి రోజు ఏమైందో తెలుసా? నేను బ్యూటీ పార్లర్లో ఫేస్ మీద రింకిల్స్ ట్రీట్ చేయించుకొని పనిలో పనిగా హెయిర్ సెట్టింగ్ కూడా చేయించుకొని బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా పార్లర్లో పనిచేసే అమ్మాయి వచ్చి, మేడం, మీకోసం మీ బ్రదర్ వచ్చారు, బయట కార్లో వెయిట్ చేస్తున్నారంటూ చెప్పింది. యుఎస్లో ఉన్న నా ఒక్కగానొక్క తమ్ముడు ఇప్పుడు ఇలా ఎలా ఊడిపడ్డా అనుకుంటూ బయటకు వచ్చి చూద్దును కదా, కార్లో ఉన్నది మా సుపుత్రుడు కిషోర్ చెప్పి పక్కపక్క నవ్వింది కళావతి. ఇంకా నయం, బ్రదర్ అన్నదా అమ్మాయి అంటూ మరికొంత కలర్ని జోడించి అర్థవంతంగా నవ్వింది కాత్యాయిని. అదేదో పెద్ద జోక్ అయినట్టు అందరూ కూడబలుక్కొని విరగబడి నవ్వడం కౌసల్యకి కంపరం పుట్టించింది. వృద్ధాప్యంలో అడుగుపెడుతున్న స్త్రీలు ముసలితనాన్ని ముందే ఆహ్వానించి అందులో మునిగిపోవడం తప్పే. బాల, కౌమార, యవ్వన దశలను దాటి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అనేది అతి సాధారణంగా జరిగే ప్రకృతి చర్య. ఏ వయసులో ముచ్చట ఆ వయసుది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సంఘంలో, కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది వరకటి ఉమ్మడి కుటుంబాల స్థానం వేరింటి కాపురాలు, ఒంటరి బ్రతుకులు కూడా తప్పనిసరి అవుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో చాలా వరకు తల్లిదండ్రులకు చోటు కొరవైపోతుంది. వయసు పైబడ్డ పెద్దవారు పిల్లల మీద ఆధారపడి బ్రతకడం అన్నది ఇప్పుడు దాదాపు మృగ్యమనే చెప్పాలి. శరీర సౌష్ఠవానికి, ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్య సూత్రాలు పాటించడం మంచిదే. అనారోగ్య పరిస్థితులు తమని చుట్టుముట్టకుండా జాగ్రత్త వహించడం సబబే. కానీ అలా ఆరోగ్యం పేర హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్సలు, ఎక్సర్సైజులు, ఏరోబిక్స్, జిమ్లు, జాగింగ్లు, ఫ్యాషన్లు, పార్లర్లు అంటూ వాటి వెంటపడి సమయాన్ని, డబ్బుని ఖర్చు పెట్టడం తనకు కోరుకుడు పడలేదు. పరధ్యానంగా ఆలోచిస్తోంది కౌసల్య. ఏంటండి, మా జోక్ మీకు నచ్చలేదా? అంది కుముదిని. ఇది హాస్యం కాదండి, అపహాస్యం. మన పిల్లలు మనల్ని చూచి గర్వపడేటట్లు ఉండాలి కానీ సిగ్గుపడేటట్లు కాదు. కళావతి గారి అబ్బాయి ఈ జోక్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడన్న విషయాన్ని ఒక్కమారు ఆలోచించి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కొంచెం ఘాటుగానే అంది కౌసల్య చిన్నబోయిన కళావతిని చూసి. ఊరుకో కౌసల్య అంటూ వారించింది విమల. సారీ కళావతి గారు, మిమ్మల్ని కించపరచడానికి నేను ఈ మాట అనడం లేదు. ఒక్కమారు మనమందరం వివేకంతో ఆలోచించాల్సిన విషయం ఇది. ముందు తరాల వారికి వాళ్ళని గూర్చి ఆలోచించే సమయం, ఆ ఆలోచన శక్తి ఉండేది కాదు. కాబట్టి అలా వాళ్ళు బ్రతికేశారు. సంతోషంగానా విచారంగానా అన్నది మనకిక్కడ అప్రస్తుతం. కానీ ఈ తరంలో మనం, ముఖ్యంగా ఇక్కడున్న మనమందరం విద్యావంతులం, గ్రాడ్యుయేట్లం, సొసైటీలో ఒక ముఖ్య వర్గానికి చెందిన వాళ్ళం. మన పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాం. మన కర్తవ్యాలు పూర్తయ్యాయి. ఇక మన జీవితాలు నిజంగా మనవే. కానీ మన ముందున్న ఈ ఫ్రీ టైంని మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చునని భావించడం సబబేనంటారా? ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చేసరికి మన తల్లిదండ్రులు దాదాపు అనారోగ్య పరిస్థితుల్లో ఉండేవారు. మొబిలిటీ లేక ఎక్కడికి కదిలి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు మనము ఆధునిక విజ్ఞానం అందించిన వివిధ సౌకర్యాలతో, వైద్య సదుపాయాలతో చురుగ్గా, ఆరోగ్యంగా, ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగల స్థితిలో ఉన్నాం. అందుకు మనమందరం గర్వించాలి, ఆనందించాలి. ఇలా మనకు సమకూరిన మన జీవితాలని ఎంతో కొంత మన సాటి వారికి ఉపయోగపడేందుకు వినియోగిస్తే బాగుంటుంది కదా అని ఇన్ని రోజులు స్వార్థంగా మన కుటుంబాలకే పరిమితమైన మన మనశక్తియుక్తులను సంఘంలో మన సహాయాన్ని అర్థించే దురదృష్టవంతులకు, అసహాయతులకు ఎంతో కొంత వెచ్చించి సహాయపడాలి. ఇదేనండి నేను మిమ్మల్ని కోరేది. కౌసల్య మాటల్ని పూర్తి కానివ్వకుండానే అందుకుంది కుముదిని. అంటే మీరనేదేంటండి? మన సరదాలని, సంతోషాలని పక్కన పెట్టి సంఘసేవ అంటూ మురికివాడల వెంబడి పరిగెత్తాలా? మొన్నటి ఆ అనుభవం ఇంకా మర్చిపోలేదు కౌసల్య గారు. సాయంత్రం వరకు అనాథాశ్రమంలో గడిపి ఇంటికి వచ్చాక ఏమైంది? మై గాడ్, అన్నం సహించక, నిద్ర పట్టక,
ఆ రాత్రంతా ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు? నేనసలే సెన్సిటివ్. చూడండి, ఏదో ఇలా కులాసాగా కాలక్షేపం చేయక మనకెందుకండి లేనిపోని తెప్పలు? కుముదిని మాటలు విని నివ్వెరపోయింది కౌసల్య. నిజమే, ఒక్క కుముదినే కాదు, ఆ మాటకొస్తే చాలామంది వారికి ఆనందం, ఆహ్లాదం కలిగించే విషయాల పట్ల, పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. అవే ఆచరిస్తారు. తను మాత్రం ఏమన్నది? తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని, విజ్ఞానాన్ని సద్వినియోగపరుద్దామనే కదా. ఏమో, సద్వినియోగానికి తనిచ్చిన నిర్వచనం కుముదునికి కొరుకుడు పడినట్టు లేదు. మౌనంగా ఉండిపోయింది కౌసల్య. తన భావాలతో సారూప్యం కుదరని మనుషులతో కలిసి కలత చెందడం కన్నా వారికి దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన కౌసల్య కుముదిని వాళ్లతో కలవడం క్రమేణా తగ్గించుకుంది. తన వ్యాపకాలు తనవి, తన జీవితాన్ని తన అభిరుచుల మేరకు దిద్దుకోవడమే తన అభిమతంగా భావించి ముందుకు వెళ్లిపోయింది. తన తీరిక సమయాన్ని మరింత సంఘసేవలో వినియోగించడం మొదలుపెట్టింది. కౌసల్య, నువ్వు ఆ మధ్య టీవీలో కనిపించావటగా? మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ హోంలోని పిల్లలతో గడుపుతూ కుముదిని చెప్పిందిలే. నువ్వు చేసే సోషల్ సర్వీస్కి మెచ్చి ఏ పద్మశ్రీ బిరుదో ప్రదానం చేస్తుందిలే ప్రభుత్వం అని కూడా ఎద్దేవా చేస్తుంటుంది తను అంటూ విమల చెప్పే మాటలను సైతం పట్టించుకోవడం మానేసింది కౌసల్య. తనేమీ బిరుదులు, పొగడ్తలు, సన్మానాలు ఆశించి చేయడం లేదు. పనులు అనాథలకి, అసహాయాలకి తన వంతు సాయం అందించడమే తన కర్తవ్యంగా భావించి చేస్తోంది. ప్రొద్దుటే హడావిడిగా బయలుదేరుతున్న కౌసల్యను అడ్డుకుంది కోడలి కుసుమ. అత్తయ్య, ఉగాది పండుగంటూ పొద్దున్నే లేచి పూజా కార్యక్రమం పూర్తి చేశారు కదా, మళ్ళీ ఎక్కడికండి బయలుదేరుతున్నారు? ఇన్నాళ్లు ఓపిగ్గా ఉండి ఎక్కడికెళ్ళినా ఎవరం పట్టించుకోలేదు. కానీ అత్తయ్య, ఇప్పుడు మీకు హై బీపీ, డాక్టర్ రెస్ట్ అవసరం అంటున్నారు. ఇలా ఈ పండుగ పూట కూడా బయటకు వెళ్ళకపోతే కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదండి. చూడమ్మా కుసుమ, డాక్టర్లు ఇంతుంటే అంతుంది అంటారు. ఈ ఓల్డేజ్ హోమ్ విజిట్ నెల రోజుల ముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాం కదమ్మా. అందర్నీ ప్రోత్సహించి నేనే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అయినా కుసుమ, మహా అయితే 2-3 గంటలు నేను ఇంట్లో ఉండను. అదిగో అప్పుడే మీ మామయ్య కారు హారన్ ఇస్తున్నారు. నన్నక్కడ డ్రాప్ చేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానన్నారు. కారు దగ్గరికి నడిచి వెళ్తున్న అత్తయ్య కేసి చూస్తూ అనుకుంది కుసుమ. అత్తగారి వ్యాపకమే ఆవిడికి రెస్ట్, కొండంత బలం అనుకుని. డబ్బున వారికి ప్రత్యేక రూములు, లేని వారికి డార్మెటీలు, వారి వారి ఆర్థిక స్తోమతలను బట్టి సౌకర్యాలు లభ్యమయ్యే హోమ్ ఫర్ ది ఏజ్ అది. ఆ హోంలోని వృద్ధులను చూస్తుంటే ఒకవైపు బాధ, మరోవైపు ఊరట కలిగింది కౌసల్యకి. భర్తలను పోగొట్టుకున్న భార్యలు, భార్యలు మరణించిన భర్తలు, పిల్లలు లేని వృద్ధ దంపతులు, అనాథలైన హోంని ఆశ్రయించిన ఒంటరి అభాగ్యులు, కారణాంతరాల వల్ల వివాహాలు వాయిదా వేసి తుదకు నా అన్నవారు కరువై హోంలో చేరినవారు, ఇలా రకరకాల వృద్ధులు ఆ ఆశ్రమంలో తారసపడ్డారు కౌసల్యకి. ఇంటి నుంచి తెచ్చిన స్వీట్స్, ఉగాది పచ్చడి ఇన్మేట్స్ కి అందిస్తూ అందర్నీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగింది కౌసల్య. అలా వెళుతూ ఒక గది బయట బాల్కనీలో ఎటో చూస్తూ కూర్చుని ఉన్న వృద్ధురాలి దగ్గరికి ఓ క్షణం ఆగిపోయింది. కౌసల్య అడుగుల చప్పటికి ఇటు తిరిగిన వృద్ధురాలు క్షణం కలవరపడిపోయింది. అరే కుముదిని గారు, మీరిక్కడా అంటూ దగ్గరికి వస్తున్న కౌసల్యను చూసి మరింత కుచించుకుపోయింది కుముదిని. ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసిన కౌసల్యను చూసి కుముదిని నోట మాట రానట్లు ఉండిపోయింది. కుముదిని గారు, ఈ మధ్య మీ కబుర్లేమీ తెలియవు నాకు. విమలైనా ఉంటే కొంత తెలిసేది. తన న్యూజిలాండ్ వెళ్ళింది కొడుకు దగ్గరికి. అయినా మీరు అమెరికాలో మీ అబ్బాయి దగ్గర ఉన్నట్టు విమల చెప్పిందే. ఆ మధ్య కలిసినప్పుడు ఎప్పుడొచ్చారండి స్టేట్స్ నుండి అంటూ పలకరించింది కౌసల్య. ఆనాటి కుముదినేనా ఈ కుముదిని? ఎంత మారిపోయింది! ఈ 10 ఏళ్లలో రెట్టింపు ముసలితనాన్ని పులుముకొని నిస్తేజంగా ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. కుముదిని భర్త పోయాడని తెలుసుకుని బాధపడింది కౌసల్య. కన్నబిడ్డల దగ్గర అడ్జస్ట్ కాలేక మాతృదేశం వచ్చి వృద్ధాశ్రమంలో చేరిపోయిందని కుముదిని చెప్పగావని నమ్మలేకపోయింది కౌసల్య. ఏం చెప్పమంటారు కౌసల్య గారు? ఒకనాడి వాతావరణాన్ని అసహ్యించుకున్న నాకు భగవంతుడు ఆఖరికి ఇటువంటి శిక్ష వేసి ఇక్కడే నీ శేష జీవితం అంటూ శాసించాడు. నాకీ శిక్ష కావాల్సిందే. నా లైఫ్ స్టైల్ నాది, నా జీవిత పందాన్ని శాసించే హక్కు ఎవరికీ లేదన్నట్టు ఆనాడు విర్రవీగాను. అచ్చు నా అడుగుజాడల్లోనే నా సంతానం నడుస్తుంది ఇప్పుడు. వారి ఆనందమయ జీవితాలకు నేను నిజంగా అవరోధాన్ని అయ్యాను. బాధపడుతున్న కుముదుని మరిన్ని ప్రశ్నలు వేసి బాధ పెట్టే ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది కౌసల్య. భలే వారే, ఈ హోంలో ఉండటం మీరు శిక్షగా భావిస్తున్నారా? ఎందరూ లేరండి మీ సమవయస్కులిక్కడ. వారితోటి జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు కదా. చూడండి కుముదిని గారు, మనం ఓ విషయం మర్చిపోకూడదు.
భగవంతుడు మనకి ఏ జీవితం ప్రసాదిస్తే దాన్ని సంతోషంగా స్వీకరించడంలోనే ఉన్నదండి మన ఆనందం, తృప్తి. ఇంతకన్నా ఆవిడ్ని ఎలా సాంత్వనపరచాలో తెలియలేదు కౌసల్యకి. కుముదునితో కాసేపు గడిపి మళ్ళీ ఇంకొక మారు వస్తానంటూ అక్కడి నుండి నడిచింది కౌసల్య. టీవీగా పోతున్న కౌసల్యనే చూస్తూ కుర్చీలో కూలబడ్డ కుముదిని పలకరించాయి ఎదుటి టీపాయ్ మీదున్న గ్రీటింగ్ కార్డులు. ఆ రోజు కుముదిని పుట్టినరోజు. కెనడా నుండి కూతురు, కాలిఫోర్నియా నుండి కొడుకు అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన అమూల్యమైన గ్రీటింగ్ కార్డ్స్ అవి. తన గదిలోంచి ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగడంతో ఉలిక్కిపడింది కుముదిని. పలకరింపులకే పరతప్పించే కుముదిని లాంటి అభాగ్యుల పాలిట కల్పతరువు ఆ ప్రాణం లేని యంత్రం. కాని ఎందుకో ఫోన్ రిసీవ్ చేసుకోబుద్ధి కాలేదు కుముదినికి. ఏముంటాయి విశేషాలు? ఎప్పుడు వినే తన పిల్లల నాలుగు చివర శుభాకాంక్షలే కదా. అలా మోగుతున్న ఫోన్ కేసు చూస్తూనే ఉండిపోయింది కుముదిని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.